నిన్నటి దినం మరి పార్లమెంట్లో మరి ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు 2025 తీసుకురావడం జరిగింది. మరి ఆ బిల్లు కూడా నిన్నటి దినం లోక్సభలో మరి అనుకూలంగా 288 ఓట్లు రావడము, ఈ బిల్లు వ్యతిరేకిస్తూ 232 ఓట్లు రావడము, మరియు ఎన్డీఏ ప్రభుత్వానికి మెజార్టీ ఉండడం వల్ల మరి ఈ బిల్లు పాస్ కావడం జరిగింది. మరి ఇవాళ ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే నిన్న పాస్ అయిందో అది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. రాజ్యాంగ వ్యతిరేక బిల్ అని చెప్పి కూడా తెలియపరుచుకుంటున్నాం ఈ రాష్ట్ర ప్రజలకందరికీ. రాష్ట్ర వ్యతిరేక బిల్, రాజ్యాంగ వ్యతిరేక బిల్ అని ఎందుకు చెప్తున్నానంటే మన భారతదేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పైన నడుస్తుంది. మన భారతదేశ ప్రధాని కానివ్వండి, మరి చట్టసభల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆ రాజ్యాంగం పైన ప్రమాణం చేసి మేము అందరికీ న్యాయం చేస్తాము, ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ముందుకు వెళ్తామని చెప్పి ప్రమాణం చేసి ఈరోజు రాజకీయ పదవుల్లో మరి ప్రధానమంత్రి అయితేమి, మంత్రులు అయితేమి, కేంద్ర మంత్రులు అయితేమి, మరి పార్లమెంట్ సభ్యులు అయితేమి అందరు కూడా బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగం పైన ప్రమాణం చేసి మరి వాళ్ళందరూ కూడా తమ తమ పదవులు అనుభవిస్తూ ఉన్నారు. మరి అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు కల్పించడం జరిగింది. మరి ఏదైతే ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 300 ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే, ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందర అందరూ కూడా సమానులు. ఇక్కడ ఎక్కడ కూడా కులాలు కానీ మతాలు కానీ మరి ఏదైతే లింగ భేదాలు చూపకుండా అందరికీ సమాన హక్కులు కల్పించాలి అని చెప్పి ఆర్టికల్ 14 చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్, అంటే ఎక్కడ కూడా మతపరంగా కానీ మరి అదేవిధంగా కులపరంగా కానీ మరి లింగపరంగా కానీ మరి ఎక్కడ పుట్టాడనేది ప్లేస్ ఆఫ్ బర్త్ పరంగా వివక్ష ఎవరిపైన కూడా చూపరాదు అని చెప్పి కూడా మరి ఈరోజు ఆర్టికల్ 15 తెలియపరుస్తుంది. మరి అదేవిధంగా ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ రిలీజియన్, అంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా తమ తమ ప్రొఫెషన్స్ని నిర్వహించవచ్చు. మరి అదేవిధంగా తమ తమ ఆచారాలను పాటించవచ్చు. మరి అదేవిధంగా తమ తమ మతాల యొక్క మరి ఏదైతే మతాలను ప్రొపగేట్ చేసుకోవచ్చు, మత ప్రచారాలు కూడా చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఆర్టికల్ 25 మరి చెప్పడం జరుగుతుంది. మరి అదే కాకుండా ఆర్టికల్ 26 ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్, అంటే
పూర్తిగా స్వేచ్ఛ ఇస్తున్నాము, అంటే మీ యొక్క మతపరమైన ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్ చేసేదానికోసం మరి ఆర్టికల్ 26 మన రాజ్యాంగం మనకు హక్కు కల్పిస్తుంది. మీరు స్వేచ్ఛాయుత వాతావరణంలో మీ యొక్క మతపరమైన ఇన్స్టిట్యూషన్స్ని మీరే నిర్వహించుకోవచ్చు అని చెప్పి కూడా మరి ఆర్టికల్ 26 మరి చెప్పడం జరుగుతుంది. మరి అదే కాకుండా ఆర్టికల్ 300 ఏం చెప్తుందంటే ఎవరైనా కానీ మరి వాళ్ళకు నచ్చిన పద్ధతిలో మరి వాళ్ళకు సంబంధించిన ఆస్తులను దానం చేసే హక్కు కూడా మరి ఆర్టికల్ 300 మన రాజ్యాంగం కల్పించడం జరుగుతుంది. మరి ఈరోజు చూస్తే మరి ఈ వక్ఫ్ సవరణ బిల్ ఏదైతే ఉందో మరి ఈ ఆర్టికల్స్కు సంబంధించి అన్నీ కూడా మరి ఈరోజు వ్యతిరేకంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 300 ఇవన్నీ కూడా ఉల్లంఘన జరిగాయి ఈ వక్ఫ్ చట్టం 2025లో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మంచి ఆలోచనతో మరి ఈ భారతదేశంలో మరి అనేక మతాలు ఉన్నాయి, అనేక ఆచారాలు పాటించే వాళ్ళు ఉన్నారు, అనేక భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక సోదర భావంతో ఉండాలంటే ఖచ్చితంగా ఈ రాజ్యాంగం అనేది ఎంతో అవసరమని భావించి మరి ఈరోజు అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ మరి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మరి ఈరోజు చూస్తే ఈ ఎన్డీఏ ప్రభుత్వం మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ మరి ఈరోజు మైనార్టీలకు ఈ దేశంలో ఉండే మైనార్టీ సోదరులకు అందరికీ కూడా అన్యాయం చేస్తూ మరి ఈరోజు ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆ బిల్లును కూడా పాసు చేయించుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు చూస్తే నిన్నటి దినం మరి మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారు కిరణ్ రిజ్జు గారు మాట్లాడుతూ భారతదేశంలో అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉండే సంస్థలు ఉన్నాయంటే అది 3 సంస్థలు ఉన్నాయని చెప్పాడు. ఆ 3 సంస్థలు ఏవి అంటే మొదటిగా రైల్వేస్, రెండవది మరి డిఫెన్స్, మూడవది ఈ దేశంలో అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉండే సంస్థ ఏదైనా ఉందంటే అది వక్ఫ్ బోర్డ్ అని మరి మంత్రి గారు చెప్పడం జరిగింది. మంత్రి గారు చెప్తూ ఒక విషయం చెప్పడం జరిగింది. మరి రైల్వేస్కు సంబంధించిన మరి ఏదైతే భూములు ఉన్నాయో ఆస్తులు ఉన్నాయో మరి అది ప్రభుత్వానిది కాదా అని చెప్పడం జరిగింది. మరి అదే కాకుండా డిఫెన్స్కు సంబంధించిన మరి ఏదైతే ఆస్తులు ఉన్నాయో భూములు ఉన్నాయో మరి అవన్నీ కూడా ప్రభుత్వానిది కాదా అని చెప్పడం జరిగింది. మరి ఈ 2 ప్రభుత్వానిది అయితే మరి వక్ఫ్కు సంబంధించిన ఆస్తులు ప్రభుత్వానికి ఏ విధంగా కాకుండా పోతాయి అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో మరి ఒక్కసారి మరి ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు, మరి ముఖ్యంగా మైనార్టీ సోదరులు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఏదైతే రైల్వేస్కు సంబంధించిన మరి ఆస్తులు భూములు ఎవరిచ్చారు? మరి ప్రభుత్వం ఇచ్చిన మరి ఆస్తులవి. మరి డిఫెన్స్కు ఎవరిచ్చారు? మరి ప్రభుత్వం ఇచ్చిన భూములు, ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులవి. కానీ వక్ఫ్కు ఇచ్చిన ఆస్తులు ప్రభుత్వం ఇచ్చింది కాదు. అది మన పూర్వీకులు, మన తాతల ముత్తాతలు, మరి మన పూర్వీకులు మరి వాళ్ళు ఎంతో కష్టార్జితంగా సంపాదించుకున్న వాళ్ళ ఆస్తులు మరి ఆ రోజు వాళ్ళు దానంగా మరి వక్ఫ్ చేయడం జరిగింది. వక్ఫ్ అంటే ఏంటంటే ఒక్కసారి వక్ఫ్ చేస్తే అది జీవితకాలం వక్ఫ్గానే ఉంటుంది. ఈ ప్రపంచం ఉన్నంత వరకు అది వక్ఫ్గానే ఉంటుంది. అది అల్లాహకు వాళ్ళు ఏదైతే దానం చేసిన ఆస్తులు వాళ్ళు ఒక్కసారి దానం చేసేస్తే ఆ ఆస్తులన్నీ కూడా అల్లాహకు సంబంధించిన ఆస్తులుగా ఈ దేశంలో ఉండే ప్రతి ముస్లిం సోదరులు భావించడం జరుగుతుంది. మరి దానం ఇచ్చిన వ్యక్తి కూడా మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకునే అధికారం మరి ఆ దానం చేసిన వాళ్ళకు కూడా మరి ఆ హక్కు లేదు.
మరి అదే కాకుండా ఒక్కసారి వక్ఫ్ చేసిన తర్వాత మరి దానికి సంబంధించిన మరి ఆ చట్టం ప్రకారంగా వక్ఫ్ చట్టం ప్రకారంగా మరి దానికి కస్టోడియన్గా మరి ముతవల్లిలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఆ ముతవల్లి ఏంటంటే అతను ఓనర్ కాదు, కేవలం అతను కస్టోడియన్ మాత్రమే, సంరక్షకుడు మాత్రమే. మరి అతను కేవలం దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత అతనిపైన ఉంటుంది. అతను సేఫ్ గార్డ్ చేయాల్సిన బాధ్యత మాత్రమే ఉంటుంది. అతను అమ్మేదానికి హక్కు లేదు. అతని ఎవరిని దారదత్తం చేసేదానికి కూడా ఎలాంటి హక్కు ఈ వక్ఫ్ చట్టం కల్పించలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.